హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ అయితే నడుస్తుంది. అసలు ఈ వార్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, దీనివల్ల ఇండియాకి లాసా ప్రాఫిటా, స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అసలు దీన్ని ముందు ఒక వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందా కాదా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అయితే పర్సనల్గా ఇరాన్ మీద అటాక్ చేయలేదు. సో నిన్న 13వ తారీఖు పొద్దున 3 గంటల టైంలో ఇజ్రాయెల్ అయితే భారీ మిసైల్స్తో ఇరాన్ మీద దాడి చేసింది. దీనివల్ల మన ఇండియాకి ఏమైనా లాస్ ఉంటుందా అంటే ఖచ్చితంగా లాస్ అయితే అన్ని దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇరాన్ ఇంపార్టెంటే, ఇజ్రాయెల్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఇరాన్ మనకి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది, పెట్రోలు, డీజిల్, ఇంకా అన్ని క్రూడ్ ఆయిల్ మనకు సప్లై చేస్తుంది. సో అది లేకుండా మనం మన బండి కదలదు. పెట్రోల్, డీజిల్ కావాలంటే ఇరాన్ నమ్ముకోవాల్సిందే. కాబట్టి మనకి ఇరాన్ ఇంపార్టెంటే, దాన్ని మనం నెగిటివ్ చేయలేము. ఇంకొకటి ఇజ్రాయెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇజ్రాయెల్ వల్ల మనకి మన దేశానికి కావాల్సిన రాడార్స్, పైలట్ జెట్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ వేరే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా ఆ జెట్స్, ఆ రాడార్స్ మనకు కావాలి, ఆ సపోర్ట్ మనకు కావాలి. సో దానివల్ల మనం ఇజ్రాయెల్కి కూడా సపోర్ట్ చేస్తాం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవ ఉండేది. సో పాలస్తీనా కంట్రీ, ఇజ్రాయెల్ కంట్రీ పెద్దగా ఉండడం వల్ల పాలస్తీనా మీద ఏకదాడిగా దాడి చేసి దాదాపు ఒక 2 years నుండి నడుస్తుంది ఈ గొడవ. దీనివల్ల ఇప్పటి వరకు 55,000 మంది పాలస్తీనీలు చనిపోయారు. అందులో 28,000 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. దాదాపు 14,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అయితే మొత్తం వాళ్ళు ఏమంటే టెర్రరిస్ట్ని చంపుతున్నాం, టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తున్నాం అని అంటున్నారు. కానీ మెయిన్ మోటో మాత్రం అది కాదు, అది అందరికీ తెలిసిన సత్యం. ఇజ్రాయెల్ ఏంటంటే యూదుల కంట్రీ, యూదులే ఉండాలి అని అనుకుంటారు. అక్కడ పాలస్తీనాలో ఆ మస్జిద్ అల్-అక్సా ఉంటుంది కదా, సో అదేమో ముస్లిమ్స్ది, అది మాది అని చెప్పేసి యూదులు గొడవ పడుతూ ఉంటారు. ఇదే మెయిన్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేయడం కూడా ఇదే కారణం. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఏమో క్రిస్టియన్ కంట్రీ, ఇక్కడేమో యూదులు, ఇద్దరు యెహోవాని నమ్మేది. ఇక్కడ పాలస్తీనా ఏమో ముస్లిం కంట్రీ. సో దీనికి ఇక్కడ ఉన్న ముస్లిం కంట్రీస్ ఏమీ సపోర్ట్ చేయలేదు. ఆ ముస్లిం సపోర్ట్ చేయలేదు. కానీ ఇజ్రాయెల్కి ఎప్పుడు అన్న లెక్క అమెరికా ఉండేది. అమెరికా ఉండడం వల్ల ఇజ్రాయెల్ ఎట్లయినా మస్జిద్ అల్-అక్సా కోసం, అక్కడ ఉన్న టెర్రరిస్టులు, హమాస్లో ఉన్న వాళ్ళని చంపుతున్నాం, హమాస్లో ఉన్న టెర్రరిస్టులను చంపుతున్నామని ఒక 50 మంది టెర్రరిస్టుల కోసం దాదాపు 55,000 మంది అమాయక జనాలు అక్కడ చచ్చిపోయింది. ఇక్కడ ఎవరు డబ్బున్నోళ్ళు లేరు. అక్కడ అది పూర్ కంట్రీ, అక్కడ ఉన్నది అమాయకులు చచ్చిపోయారు. దగ్గర 55,000 మంది చచ్చిపోతే అందులో ఉమెన్, ఆడవాళ్ళు, చిల్డ్రన్స్ కలిపి 28, అదొక 10,000 మంది, మొత్తం వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళే మొత్తం చచ్చిపోయారు. ఇప్పుడు పరోక్షంగా ఈ పాలస్తీనాకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేసేది ఒకటి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ముస్లిం కంట్రీ కాబట్టి. ఇంకొకటి ఇరాన్ అయితే డైరెక్ట్గా అటాక్ చేసింది ఒకసారి, అంటే వార్నింగ్ కూడా ఇచ్చింది. దానికి వీళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు మన ఇరాన్ ఏం చేసిందంటే అణ్వాయుధాలు తయారు చేస్తుంది. అణ్వాయుధాలు ఎందుకంటే ఇప్పుడు అణుబాంబులు మనం ఉంచుకోవడం వల్ల మనకు సపోర్ట్ ఉంటుంది. మనం గతంలో ఇందిరాగాంధీ టైంలో అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు మనం కూడా అణుబాంబులు తయారు చేసినాం. ఎందుకంటే మనం సపోర్ట్, అణుబాంబులు ఎవరికి ఎక్కువ ఉంటే వాడిదే పై చేయి. ఇప్పుడు మనం అమెరికాకి భయపడాలన్నా, రష్యాకి భయపడుతున్నామంటే, ఇంకా ఇజ్రాయెల్కి భయపడుతున్నామంటే వాళ్ళ దగ్గర అణువాయుధాలు ఉన్నాయి. సో అట్లనే ఇరాన్ ఏం చేసింది, మనకి సపోర్ట్ కావాలి, మనకు సపోర్ట్ కావాలంటే మనం అణువాయుధాలు తయారు చేయాలి. కానీ ఇవి తయారు చేయలేవు. అమెరికా కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ ఇవి తయారు చేయలేవు. రష్యా తయారు చేస్తుంది. ఎందుకంటే రష్యా, అమెరికా ఎటుంటే అటు ఆపోజిట్ రష్యా ఉంటుంది. సో ఇది నడుస్తుంది. అయితే నిన్న నైట్ ఏం జరిగింది అంటే ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ మిసైల్తో విరుచుకుపడింది. రాజధాని టెహరాన్లో ఉన్న పలు అణుస్థావరాలపై దాడులు జరిగింది. దీంట్లో దగ్గర 10 మంది మోస్ట్ టాలెంటెడ్ సైంటిస్టులు చనిపోయారు. ఈ అణుబాంబులు తయారు చేయడానికి మెయిన్ 10 సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు చనిపోయారు. మెయిన్ హెడ్ సెక్రటరీ, చీఫ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు కూడా చనిపోయారు. ఇది చాలా బెదురు దెబ్బ. ఎందుకంటే అసలు మీరు ఒకసారి వైశాల్యం పరంగా చూసుకున్నా ఇరాన్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇరాన్ 70% ఉంటే ఇది 1%, అంటే 10%. ఇరాన్ 70% ఉంటే ఇజ్రాయెల్ 10%. అలాంటిది వీళ్ళకి దగ్గర 40%, ఇజ్రాయెల్ కంటే 40% ఎక్కువగా ఇరాన్ జనాభా ఉంటుంది. అంత జనాభా పెట్టుకొని, అంత విస్తీర్ణం పెట్టుకొని, అంత వెడల్పులో ఉండి ఇంత చిన్న కంట్రీ ఇజ్రాయెల్
ఇది వాళ్ళ సైంటిస్టులని, వాళ్ళ అణుస్థావరాల మీద వాళ్ళ ఏది ఆర్మీ సెక్రటరీ హెడ్లని చంపేసింది. అంత టార్గెట్ చేసి చంపింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి మంచి సపోర్ట్ ఉంది. ఎంత యుద్ధం చేస్తుంది. వాళ్ళ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై దాడి చేశామని చెప్పేసి నేతన్యాహు ఈయనని ఇజ్రాయెల్ అయితే ఇక ఈయననే పిఎం చేసి పడేసింది. కాకపోతే ఈ నేతన్యాహు ఏంటంటే ఇక డెవలప్మెంట్ పక్కకు పెడితే యుద్ధాలు 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 యుద్ధాలు, అటు పాలస్తీనా అయినా పర్లేదు, ఇటు ముస్లిం కంట్రీస్ అన్నిటి మీద యుద్ధాలు చేయడమే ఈయన టార్గెట్. ఈయనకి ఇక యుద్ధమే ప్రపంచం. ఈయన్ని చాలా మంది అన్ని కంట్రీస్లోనూ ముస్లిమ్స్ హేట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా టెర్రరిస్ట్ని చంపితే ఓకే, టెర్రరిస్ట్ని చంపేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మెయిన్గా చిన్నపిల్లలు, ఆడవాళ్ళ నుండి వాళ్ళు చచ్చిపోతున్నా కూడా అక్కడ పైనుండి యుఎన్ఓ ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నా, మొత్తం అన్ని దేశాలన్నీ తప్పు మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినా కూడా ఇజ్రాయిల్ ఈ నేతన్యాహు అయితే వినేటోడు కాదు. చాలా ఈగో పర్సన్ ఈయన. కాకపోతే మన ఇండియాకి సపోర్ట్ అయితే ఉంది ఈయన పరంగా. ఎందుకంటే మనం ఇచ్చిపుచ్చుకోవడం నడుస్తుంది కాబట్టి ఈయనకైతే మనం ఈయన జోలికి వెళ్ళాం. అయితే దాదాపు ఇరాన్లో 9 ఆటం బాంబ్స్ ఉత్పత్తి చేయగలిగేంత యురేనియం ఉందంట. అయితే 9 ఆటం బాంబ్స్ తయారు చేద్దామని యురేనియం పెట్టుకుంది. ఆ యురేనియం పెట్టుకుంటే మనం ఇజ్రాయిల్ ఏం చేసింది, పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు అందరినీ వేసి పడేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ నేతన్యాహు ఏమంటే మీరు వెనక్కి తగ్గకపోతే ఇంకా దాడులు ముమ్మరం చేస్తామని అంటుంది. సో ఇజ్రాయెల్ అయితే అసలు ఊరుకోదు. వాళ్ళైతే డైరెక్ట్గా చెప్పేశారు, ఇక యుద్ధం మీరు ఓకే అంటే మేము కూడా రెడీ అని అంటున్నారు. అయితే ఇరాన్కు ఇజ్రాయెల్ చావు దెబ్బ కొట్టింది. ఎందుకంటే దీంట్లో మెయిన్ హెడ్స్ రివాల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ, ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ, హజిదాయ్ మెయిన్ జనరల్ రషీద్ అలీ, దాదాపు మెయిన్ డాక్టర్ టెహ్రాన్చి, డాక్టర్ ఫరీద్ అబ్బాసీ, అంటే వీళ్ళు సైంటిస్టులు, మెయిన్ మిలిటరీ అధికారులు. వీళ్ళు లేకపోతే ఆ అణుబాంబులు అది తయారు చేయలేరు. అలాంటిది వాళ్ళ మీద ఏం టార్గెట్ చేసి కొట్టిందంటే వాళ్ళ దేశంలోకి పోయి కొట్టినా కూడా వాళ్ళకి బిత్తరపోయారు అన్నట్టు. ఎందుకంటే అంత వైశాల్యం ఉండేది, వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది నిజంగా. కానీ ఆ టాలెంట్ని ఉపయోగించుకొని వీళ్ళు విర్రవీగుతున్నారు. ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఇరాన్ నిర్లక్ష్యమే అనుకోవాలి. ఎందుకంటే 70 రెట్లు పెద్దది, 70 రెట్లు పెద్దదంట. 70 రెట్లు పెద్దది, 10 రోడ్లు జనాభాలో 10 రెట్లు పెద్దది ఇజ్రాయిల్ కంటే ఇరాన్. అయినా కూడా సైంటిస్టులను కాపాడలేకపోయింది, మిలిటరీని కాపాడలేకపోయింది. దీంట్లో ఇజ్రాయిల్ పై చేయని చెప్పాలి. ఒక్కసారి మనం ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్కి ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, రేపు పొద్దున యుద్ధం జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. సో మిలిటరీ సిబ్బంది ఇజ్రాయిల్కి 1,69,500 మంది ఉన్నారు. ఇరాన్కి 6,10,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ 1 లక్ష ఉంటే ఇక్కడ 6 లక్షలు ఉన్నారు. ఇరాన్కి ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో నెక్స్ట్ రిజర్వ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇజ్రాయెల్కి 4,65,000 ఉన్నారు. అంటే ఇక్కడ 4,65,000. ఇక్కడ ఇరాన్కి 3,50,000 మంది ఉన్నారు. అంటే 1 లక్ష అటు ఇటు తగ్గింది. ఇరాన్కి తగ్గింది, ఇక్కడ ఇజ్రాయెల్కి పెరిగింది. సో ఇంకోటి డిఫెన్స్ బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నారు వీళ్ళ ఇజ్రాయెల్ కంట్రీ అనేది, $27 బిలియన్ ఖర్చు పెడుతుంది. $27 బిలియన్. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం $10 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఫైటర్ జెట్స్ ఇవి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనకు రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ఎక్కడ నేల మీద ఒక మనిషి కానీ ఏం నేల మీద చేయలేదు, మొత్తం గాల్లోనే కొట్టుకున్నాయి, గాల్లోనే ఫైటింగ్ మొత్తం. ఇప్పుడు వచ్చేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫైటింగ్. సో నెక్స్ట్ ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ దగ్గర 340 ఉన్నాయి, ఇరాన్కి 312 ఉన్నాయి. లెక్క ఈక్వల్ ఉంది. సో ఆర్టిలరీ అంట. సో ఇజ్రాయెల్ దగ్గర 530 ఉన్నాయి, ఇరాన్ దగ్గర 6,798. ఇక చాలా తేడా ఉంది. ఇరాన్ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, 6,000 దాకా ఉన్నాయి. ఇజ్రాయెల్కి 530 ఉన్నాయి. ఇంకోటి హెలికాప్టర్స్, ఇవి కూడా ఖచ్చితంగా కావాలి. ఇజ్రాయెల్ దగ్గర 46 ఉన్నాయి, ఇరాన్ దగ్గర 34 ఉన్నాయి. ఇంత పెద్ద కంట్రీ కానీ 34 హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర చూడు, ఇంత చిన్న కంట్రీ 46 ఉన్నాయి, పర్లేదు. సబ్మెరైన్స్ ఇజ్రాయెల్ దగ్గర 5 ఉన్నాయి, ఇరాన్ దగ్గర 19 ఉన్నాయి. సో వీటితో పాటు ఇజ్రాయెల్కు పటిష్టంగా ఐరన్ డోమ్ రక్షణ ఉంది. ఇది చాలా మెయిన్. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి సేమ్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి, కొద్దిగా అటు ఇటు అయినా అన్ని ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మెయిన్ అసలు అందరి మీద యుద్ధాలకి పోవడానికి కానీ, అందరినీ రెచ్చగొట్టడానికి, పెద్ద కంట్రీలు కూడా గెలుపుకోవడానికి కానీ, రేపు పొద్దున ఒకవేళ ఇజ్రాయెల్తో మన గొడవ అయినా కూడా అది రెడీగా మన మీద అటాక్ చేసి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ఐరన్ డోమ్ ఉంది. అంటే మనం 100 మిసైల్ ఎదురు అది తిప్పి వెనక్కి కొట్టే స్టామినా అయితే దానికి ఉంది. సో ఇది మెయిన్గా వీళ్ళ దగ్గర ఇది ఉన్నాయి. సో అసలు వీళ్ళిద్దరికి కారణం ఈ ఇజ్రాయెల్కి వెనక ఉన్నది. మొన్న మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయినప్పుడు కూడా అసలు ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది ఒక్క నా కొడుకు. నా కొడుకే అమెరికా, ట్రంప్ బాబాయ్. ఇదంతా మెయిన్
మొన్న ఇండియా పాకిస్తాన్ నడిచిన గొడవ నడవడానికి అసలు పాకిస్తాన్కి ధైర్యం ఇచ్చిందే అమెరికా. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ని గెలకడానికి ఈ ఇజ్రాయెల్కి ధైర్యం ఇచ్చింది అమెరికా. అమెరికాను అసలు 1% కూడా నమ్మొద్దు. మన నిజంగా అమెరికాలో మన వాళ్ళు ఉంటారులే కానీ, అంటే సపోర్ట్ ఉంటుంది కానీ ఎప్పుడైనా మనల్ని కుచ్చి చంపేది మాత్రం అమెరికానే. ఇప్పుడు ట్రంప్ బాబాయ్ అయితే ఉన్నాడు, అమెరికాలో ఎవడైనా ప్రెసిడెంట్ కావాలి, వాడు మనకు వ్యతిరేకే, కానీ మనం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు మనం మెరుగుతాం. ఇది ఇజ్రాయెల్ ఉద్రిక్తతలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇందాకలేమో పొద్దునేమో ఏమన్నాడు, అసలు మీరిద్దరు కొట్టుకొని రావని మాకు అవసరమే లేదని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ గుట్టనక్క బయటకు వచ్చింది. ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమని చెప్పిండు, న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని స్పందించింది. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి అని భయపెడుతుంది. ఎప్పటికైనా అణు ఒప్పందం చేసుకోవాల్సిందే, అణు ఒప్పందం చేసుకోమంటుంది. ఇరాన్ ఏమో మీరు పోండ్రా భయ్, మేము తయారు చేసుకుంటాం, అణుబాంబులు తయారు చేసుకుంటాం, మేము కూడా బలమైన కంట్రీగా ఎదుగుతాం అంటది. వీళ్ళు మనల్ని ఎదగనిస్తారా? ఎవరికాడైతే అణుబాంబులు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుంటారు, వాళ్ళు ఏంటంటే ఇంకొకరు తయారు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు అటాక్ అవుతుందని. కానీ ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే అక్కడున్న కొన్ని కంట్రీస్ మాత్రం ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్కి, ఇక్కడ చైనా రష్యా ఈ రెండు మెయిన్, ఈ రెండు ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇక వార్ 3 కన్ఫర్మే, వరల్డ్ వార్ 3 కన్ఫర్మే. మనమైతే ఇద్దరికి సపోర్ట్ చేయం, ఇద్దరు కొట్టుకొని చావంటాం. కానీ అక్కడ చైనా రష్యా మాత్రం ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ అస్సలు ఆగనే ఆగదు, ఎందుకంటే అసలు తగ్గ ఫారది, అసలు ఆగనే ఆగదు. మీరు దాన్ని గెలికితే నేను 10 సార్లు గెలుపుతానండి. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఆగదు. ఇజ్రాయెల్కి అమెరికా బలం ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు మెయిన్గా, అక్కడ మాత్రం మన ఇరాన్కి చైనా రష్యా. కానీ ఆ రెండు సపోర్ట్ చేయాలి. ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం వరల్డ్ వార్ 3 వచ్చేసినట్టే, ఇంకా నో డౌట్. అయితే ఇజ్రాయెల్ ప్లాన్ అయితే అదృష్టం, ఎందుకంటే మీకు ఒక ఫోటో పెడతా. ఆ ఫోటోలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే అక్కడ ఆ బిల్డింగ్ కదలకుండా జస్ట్ ఆ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ అంట, అక్కడే ఈ సైంటిస్టులు వీళ్ళందరూ ఉండేది అక్కడే, కరెక్ట్ అక్కడే అటాక్ చేసింది, ఆ బొక్కకే అటాక్ చేసింది. నిజంగా ఇక్కడైతే ఇజ్రాయెల్ని మెచ్చుకుంటున్నారు అందరూ. ఇరాన్ మిలిటరీ చీఫ్స్ అందరూ హతమయ్యారు. నార్మల్ మనుషులు కాదు, సైనికులు కాదు, చీఫ్సే హతమయ్యారు. దాడికి ప్రతీకార దాడి తీసుకుంటామని చెప్పేసి ఇరాన్ అయితే చెప్పేసింది. దీనికి ఇజ్రాయెల్లో ప్రతి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అది ఫిక్స్ అయిపోయింది. నువ్వు నన్ను కొడితే మా వాళ్ళు అందరం చంపితే నేనెందుకు కోరుకుంటాం? దేశం ఎట్టైనా పోని, దేశం యాడికైనా పోని, అన్నం దొరకపోని, అడుక్కోపోని, మిమ్మల్ని మాత్రం వదలమని చెప్పేసి ఇరాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. తాజాగా ఇరాన్లో జంకరన్ మసీద్ అంట, ఒక మసీద్ ఉంది, జంకరన్ మసీదు ఇరాన్లో ఉంది ఇది. సో దాని మీద ఎరుపు జెండా ఎగరవేశారు. ఎరుపు జెండా అంటే ఏంది? యుద్ధానికి సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం, ఇక శత్రువులు రండ్రా, ఎంతమంది రండి కొట్టుకుందాం, మీ ప్రతాపము మా ప్రతాపం అంటుంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్లో దాదాపు 78 మంది మృతి చెందినట్టు, ఆ డ్రోన్ల అటాక్ల వల్ల మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇది ఇవాళ న్యూస్. సో శుక్రవారం బాంబులు అయితే పేలినాయి. శుక్రవారం రోజు, ఫ్రైడే రోజు కొట్టి పడేశారు ఇరాన్ని. సో దీన్ని బట్టి మీ కామెంట్ చెప్పండి. సో ఏంది అసలు ఈ యుద్ధాలు అవసరమా? ఈ యుద్ధాలను అసలు రెచ్చగొట్టేది ఎవరు? నాకు అన్నట్టు అయితే పరోక్షంగా రెచ్చగొట్టేది అమెరికా అబ్బా. ఈ యుద్ధాలు అవసరమా? దీనివల్ల ఎవరికి, అన్ని దేశం మొత్తం లాసే. సో యుద్ధాలు అవసరమా? దీనిలో ఎవరు తప్పు ఉందో మీరు కామెంట్ చేయండి.